విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చిన్నారుల గుండె జబ్బులకు ఆధునిక వైద్య విధానాలతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు కన్సల్టెంట్ సిటివిఎస్ డాక్టర్ దిలీప్ రెడ్డి తెలిపారు. విజయవాడ, ఒంగోలులో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జరీ క్లినిక్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. అద్దెంకి బస్టాండ్లోని కేబీ రెస్టారెంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు చిన్నారుల్లో పెరుగుతున్న నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ దిలీప్ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మణిపాల్ ఆసుపత్రిలో సుమారు 3,000 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం గ్రామానికి చెందిన మూలి సుబ్బమ్మ, రమణారెడ్డి దంపతుల 6 ఏళ్ల కుమార్తెకు అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే సింగరాయకొండ మండలం కరేడు పల్లిపాలెం గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు కూడా శస్త్రచికిత్స చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె విక్రమ్, హాస్పిటల్ డైరెక్టర్ సిఏజీ రామాంజనీరెడ్డి, తాళ్లూరుకు చెందిన బాలిక తల్లి ఎం సుబ్బమ్మ, బాలిక మేనమామ వాసు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ విక్రమ్ అండి. నేను పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, అంటే చిన్నపిల్లల గుండె వైద్య నిపుణుడిని. మొదటగా మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. సో ఇది మెయిన్ ఇష్యూ, మెయిన్ ఈ కాన్ఫరెన్స్కి మెయిన్ ఇదేంటంటే పిల్లల్లో గుండె జబ్బుల గురించి మనకు అవగాహన పెంచడానికి మీ ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము. మామూలుగా సమాజంలో ఉన్న అపోహ ఏంటంటే, డాక్టర్స్లో సమాజంలో ఉన్న అపోహ ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అంటే పెద్దోళ్ళకే వస్తుంది, చిన్నపిల్లలకి రాదు అనే పెద్ద అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఎందుకంటే 100 మంది పిల్లలు పుడితే ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. చిన్నపిల్లలకి 100 మంది పిల్లలు పుడితే ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 10,000 మంది పిల్లలు, సంవత్సరానికి 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు అన్నట్టు. సో అంత పెద్ద ఇష్యూ ఇది, చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లం అనేది అంత పెద్ద ఇష్యూ. సరిగ్గా ట్రీట్ చేయకపోతే వీళ్ళలో చాలామంది చనిపోవటం అట్లా జరుగుతుంది, డయాగ్నోస్ అవ్వకుండానే. సో దీంట్లో మెయిన్ ఎందుకు ఇంతమంది పుట్టుతున్నా సరే ఎందుకు వీళ్ళందరికీ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారంటే 3 కారణాలు, మెయిన్గా 3 కారణాలండి. ఒకటేంటంటే ఈ చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ సర్జరీస్ కానీ, సర్జరీ లేకుండా డివైజెస్ ద్వారా ప్రొసీజర్ చేయాలంటే చాలా మల్టీ డిసిప్లినరీ టీమ్ అవసరము, ఫెసిలిటీస్ కూడా అవసరం, చాలా ఖర్చుతో కూడుకున్నాయి. అట్లాంటి ఫెసిలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ. ఓకే, సో విజయవాడలో మణిపాల్ హాస్పిటల్, మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని మార్చి 2026 అంటే 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్, చిన్న బేబీ 500 గ్రాములు ఉన్న బేబీ, ప్రిమెచ్యూర్ బేబీ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఏ హార్ట్ ప్రాబ్లం ఉన్నా ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది మార్చి 2026. ఈ 4 నెలల్లోనే ఆల్మోస్ట్ 300 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్, ఇంటర్వెన్షన్స్, ప్రొసీజర్స్ చేయటం జరిగింది. ఓకే, సో మా దగ్గర అంత టీము, కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్, ఇంటెన్సివ్ కేర్ టీము, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓపెన్ హార్ట్ సర్జరీస్ మన డాక్టర్ దిలీప్ గారు, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఓపెన్ పెద్ద స్కార్ లేకుండా చిన్న ఆపరేషన్స్, రోబోటిక్ సర్జరీస్ అన్నీ దిలీప్ సార్ చేస్తారు. ఇంకా ఆపరేషన్ లేకుండా కూడా మన నరాల ద్వారా వెళ్ళి డివైజెస్, ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు, అది నేను చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ చేయగలిగిన మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అన్ని రకాల ప్రొసీజర్స్ చేస్తున్నాము. సో ఫెసిలిటీస్ ఆ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా రెండో కారణం ఏంటంటే ఫెసిలిటీస్ ఉన్నా సరే ఎఫర్టబిలిటీ ఇష్యూస్ లేవు. అంటే ఏంటి, బాగా ఎక్స్పెన్సివ్, మనం ఈ ఆపరేషన్ చేయించుకోలేము, చాలా ఖర్చుతో కూడుకున్నదని చాలామంది పిల్లలు, పేరెంట్స్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి రారన్నట్టు, అదొక అపోహ. కానీ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మనం ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మణిపాల్ ఫౌండేషన్, సెంట్రల్ మణిపాల్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్స్ది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, మణిపాల్ ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ లాస్ట్ 4 నెలల్లో 50 లక్షల వరకు మాకు హెల్ప్ చేయడం జరిగింది. దానివల్ల చాలామంది పిల్లలకి, ఆల్మోస్ట్ 300 మంది పిల్లల్లో 150 మంది పిల్లలకి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గించడం జరిగింది మణిపాల్ చిల్డ్రన్స్ ఫౌండేషన్లో. మూడో ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీ. ఇప్పుడు మన ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు,
ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఏంటంటే విజయవాడ దాకా వెళ్ళాలా, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలామంది ఏంటంటే అట్లా ఊర్లలోనే వెళ్లకుండా సఫర్ అవుతూ ఉంటారు చాలామంది. సో దానికోసం అని ఏంటంటే మనం ఒంగోలులో కూడా క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన చుట్టుపక్కల నుండి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మార్కాపురం నుంచి, పొదిల్ నుంచి, సింగరాయకొండ నుంచి, కందుకూరు, ఇవి చాలా చుట్టుపక్కల ప్లేసుల నుంచి ఇక్కడ మనం క్లినిక్ స్టార్ట్ నెలకి 2 సార్లు, 2వ శుక్రవారం 4వ శుక్రవారం నాడు అమృత హాస్పిటల్లో క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాము. సో చాలామంది పిల్లల్ని ఇక్కడే చూసి డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ ద్వారా చాలామందిని ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. ఓన్లీ ఆపరేషన్ ఇంటర్వెన్షన్ ఆపరేషన్ చేయాలంటేనే విజయవాడ తీసుకెళ్తాము. అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత ఫాలోఅప్ మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఈ విధంగా మన సర్వీసెస్, ఈ స్పెషాలిటీ సర్వీసెస్ని కూడా టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద పేషెంట్, అంటే పేషెంట్ దగ్గరికే తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ అయ్యారు. మనకి ఎగ్జాంపుల్ 2 పేషెంట్స్ వచ్చారు. ఒకళ్ళు ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లు, ఒకళ్ళు డివైస్ అంటే ఆపరేషన్ లేకుండానే డివైస్ పెట్టి బటన్ పెట్టడం వల్ల చేసిన పేషెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేశారు. ఈ మధ్యన వాళ్ళకి ఆపరేషన్ చేశాము, కానీ తర్వాత ట్రీట్మెంట్ అంతా ఇక్కడే జరుగుతుంది అన్నట్టు. సో వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతుంది కాబట్టి చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు 3 అడ్డంకులు. ఒకటేమో ఫెసిలిటీస్ మన దగ్గర మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఉండటం, రెండోది అఫోర్డబిలిటీ ఇష్యూని కూడా మనం గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మణిపాల్ ఫౌండేషన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. మూడోది యాక్సెసిబిలిటీ, మనం ఇక్కడే క్లినిక్ చేయడం వల్ల చాలామందికి అందుబాటులో రావడం వల్ల ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. 4వది ఏంటంటే మన ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండటానికి మనకేంటంటే హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే ఫౌండేషన్ అని ఇంగ్లాండ్లో ఒక ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఉందండి. అక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి, యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి టీమ్స్, సర్జన్స్, ఎనస్థెటిస్టు, ఇంటెన్సివ్ కేర్, కార్డియాలజిస్టులు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు. 2 to 3 monthsకి ఒకసారి మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మాతో కలిసి సర్జరీస్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవటం, మా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవటం, ఈ విధంగా మ్యూచువల్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం ఫ్రీగా చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అంతా కంప్లీట్గా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీస్ మీ ద్వారా మన ఒంగోలు చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఇనిషియల్ హ్యాడ్ పిఏ బ్యాండ్ విత్ ధన్యవాదాలు. మా అబ్బాయికి సార్ ఎక్కడున్నారు సార్ చేశారు సార్ ఆపరేషన్, ఇక్కడ నరంధర నుంచి సర్జరీ చేశారు సార్. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సార్ దగ్గరే చూపించుకుంటున్నామండి. కడుపులో ఉన్నప్పుడు చెప్పారు సార్ నాకు ఇలా ఉందని. డాక్టర్ గారు అన్నారు, చెప్పారు మా అడిగి పెద్దయ్యే కొంది బూడిపోయిద్దని చెప్పారు సార్. కానీ బూడిపోలేదు సార్, మళ్ళీ అలాగే వచ్చింది. పుట్టిన 11 రోజులకి బాగా ఇది హార్ట్ అనేది ఎక్కువ ఆడుకుంటూ ఉంది. ఇలా కొట్టుకుంటూ ఉంటుంటే వచ్చాము సార్, ఒంగోలు వేస్తే టేటెడ్ సంగతి అని చెప్పాను సార్. చెబితే పలానా దగ్గరికి వెళ్ళండి, విక్రమ్ గారు సార్ చూస్తారు అని చెప్పారు సార్. ఫస్ట్ నుంచి సార్ దగ్గరే వాడుతున్నాం సార్. బిల్లలు కానీ మందులు కానీ మొత్తం చూశారు. తర్వాత దగ్గలేదు, సర్జరీ చేయాల్సిందే అని చేయించుకున్నాను సార్. విజయవాడ దగ్గర మణిపాల్ హాస్పిటల్ దగ్గర చేయించుకున్నాను సార్. సార్ సర్జరీ చేసినాక ఇప్పుడు 2 నెలలు అయింది సార్. బాగానే ఉంది, పిల్లగాడు బాగా ఆట ఆడుతున్నాడు, అన్నీ బాగానే ఉంది సార్. సార్ బాగా చూశారు. అక్కడికి వెళ్ళాక నర్సులు కానీ సారులు కానీ అందరు బాగా చూశారు సార్. బిడ్డను అయితే మటుకు బాగా చేశారు సార్. మాకైతే ఇబ్బంది ఏం లేదు సార్. మళ్ళీ ఇది కార్డు మీద కూడా ఉంది సార్. మళ్ళీ మనం వచ్చిన డబ్బులు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు సార్. కార్డు ద్వారా పెట్టారు సార్ మాకు కూడా. మటుకు బోర్డుదని చేశారు సార్. మాకు బాగానే చేశారు, బాగా చూశారు. నర్సులు కానీ డాక్టర్ గారు కానీ అప్పటికప్పుడు మాకు ఏది కావాలన్నా మళ్ళీ మాకు నెంబర్ ఇస్తారు. పలానా మందులు వాడండి, మేము పలానా రోజు వస్తాము, పలానా దిక్కుంటాము అన్నీ మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్లోనే ఉంటారు. మా తాళూరు మండలం ఎలుగోరిపాలెం సార్. ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ ద్వారా మన అరేడు పల్లిపాలెం అని చిన్న గ్రామం అది. అయితే ఈ అమ్మాయి మా అక్క కూతురు మేనగోడలు. ఈ అమ్మాయికి ఫస్ట్ స్టార్టింగ్ హార్ట్లో సమస్య ఉందని మాకు తెలియదు. ముందు ఒకవేళ బాధపడుతుంది. ఆ టైంలో మద్రాసు నెక్స్ట్ అక్కడ ఇక్కడ తిప్పాం సార్. చివరిలో ఇక్కడ అమృత సార్ క్లినిక్ వస్తున్నారంటే వచ్చి మాట్లాడితే సార్ మణిపాల్కి సిఫార్సు చేశారు. అంటే అక్కడికి పంపించారు. వాళ్ళు బాగా చేస్తారు, చూస్తారని చెప్తే అక్కడి నుంచి కలిసి వెళ్ళి అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ సార్ దిలీప్ గారు కూడా బాగా చూశారు అమ్మాయిని. 2 వారాలు
టెస్టులన్నీ చేసి నీట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అంటే కొందరేమో అందరూ భరోసా ఇవ్వాలి, అంత భరోసా అంటే అమ్మాయికి చాలా సమస్యగా ఉంది, కష్టం అని చెప్పేశారు. కానీ ఆడాడ తిరిగి మళ్ళీ ఇక్కడ అమృతాలు సార్ని కలిసిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్ మన దిలీప్ సార్ గారు బాగా చూసి టెస్టులు చేసి ఆపరేషన్ చేద్దామండి కంపల్సరీగా అన్నారు. అప్పుడు ఆర్థికంగా కూడా అంత స్థామత లేదు మాకు. చెప్తే మణిపాల్ ఫౌండేషన్ ముందుకు వచ్చి మాకు భరోసా ఇచ్చారు, మేము ఉండి చేపిస్తాము, జాగ్రత్తగా మీ పాపని మళ్ళీ బతికించుకుంటారు, బాగుంటుంది పాప అని చెప్పారు. అలా అని చెప్పి చేయించారు. దిలీప్ సార్ గారు చాలా బాగా ఆపరేషన్ చేసి మొత్తానికి మా పాపని బతికించారు సార్. మంచిగా బతికాడు. ఈరోజు అమ్మాయి బతికిందంటే సారు ప్లస్ దిలీప్ సార్ గారికి ఇద్దరికి నమస్కారాలు. చాలా మంచి సార్. మణిపాల్ ఫౌండేషన్లో ట్రీట్మెంట్ కానీ వాళ్ళు చూసే విధానం కానీ, అంటే కాళ్ళు కూడా ఒక సింగిల్ రింగ్లో అటెండ్ చేస్తారు మొత్తం తీసుకొని, పలానా పేషెంట్ మళ్ళీ మందులకి వచ్చారా లేదా అని వాళ్ళే అడుగుతారు. మీకు పలానా రోజు రావాలి, మీరు వచ్చారా అంటే వచ్చాం మేడం, ట్రీట్మెంట్ తీసుకున్నా వెళ్ళిపోయామని చెప్తాం మేము. ఇప్పుడు కూడా తిరుగుతున్నాం, చేస్తున్నారు, అమ్మాయికి మెడిసిన్ వాడుతున్నాము. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు నెల రోజులు అయింది, అమ్మాయి బాగా ఉంది. మునుపటిగా ఉన్న కండిషన్ మీద ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంది పాప. దీనికి మణిపాల్ ఫౌండేషన్కి, మణిపాల్ హాస్పిటల్కి అండ్ ఆ యాజమాన్యానికి, మన విక్రమ్ సార్ గారికి, దిలీప్ సార్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సార్ కొంతమంది ఇది అబద్ధమేమో అనుకుంటారు సార్, కానీ నిజమే సార్ మాకు జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.